సాటర్డే సండే వచ్చిందంటే బాగా రిలాక్స్ అయిపోవచ్చు, ఏదేదో చేసేయచ్చు అనుకుంటాం. బట్ యాజ్ యూజువల్ వి ఎండ్ అప్ డూయింగ్ నథింగ్. మొన్న సాటర్డే అయితే నేను హెయిర్ వాష్ కి వెళ్ళి వస్తూ కొన్ని గ్రాసరీస్ తీసుకొని వచ్చాను. రాగానే వంట చేశాను, పాలకూర పప్పు ప్రిపేర్ చేశాను. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మంచిగా లంచ్ అయిపోయింది కదా, పడుకుందామని చెప్పి వెళ్తే మా వాడిని పడుకోబెట్టడానికి 1-2 గంటల టైం వేస్ట్ అయిపోయింది. ఇంకేం పడుకుంటాంలే అని చెప్పి లేచి మెషిన్ లో బట్టలు అయితే ఆరేస్తున్నాను. అన్ని కార్తీవే. లిటరల్ గా 5 రోజులు స్కూల్ కి వెళ్తే 15 జతల బట్టలు ఉంటాయి వాడివి. బట్టలు ఆరేసాక రైస్ కూడా పెట్టేశాను. 7-7:30 కల్లా తినేసి కాసేపన్నా బయటికి వెళ్దాం, బయట గాలి చూద్దాము, పొద్దుటి నుంచి ఇంట్లో ఉండి పిచ్చెక్కుతుంది అంటే మా ఆయన ఇలా న్యాచురల్స్ కి తీసుకొచ్చాడు. మీలో ఎంతమంది న్యాచురల్ ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేసేయండి. అలాగే ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో కూడా చెప్పండి. నాకైతే పర్టికులర్ గా అది ఇది అని అయితే ఏం లేదండి, ఐస్ క్రీమ్ అయితే చాలు. సేమ్ టు సేమ్ మా బుడ్డోడు కూడా. మా హస్బెండ్ అయితే టెండర్ కోకోనట్ ఫ్యాన్, చాలా చాలా ఇష్టం తనకి. సో కోన్ లో తీసుకుందాం ఒకటి అని చెప్పి తీసుకుంటే వాడి కప్ వాళ్ళ నాన్నకి ఇచ్చేసి వాడు కోన్ తింటున్నాడు చూడండి. అది సంగతి. అలా గడిచిందనమాట మా సాటర్డే అయితే.